ఎగుమతి దిగుమతి ఈ మాటలు వినగానే మనలో చాలామందికి అబ్బో ఇది మన వల్ల కాదు, ఇవి కేవలం పెద్ద పెద్ద కంపెనీలు చేసే పనులు, దీనికి కోట్లలో పెట్టుబడి కావాలి అనిపిస్తుంది కదండి. ఈ ఆలోచనే చాలామందిని ముందుకు అడుగు వేయకుండా ఆపేస్తుంది. కాని నిజం చెప్పాలంటే ఈ అభిప్రాయం పూర్తిగా కరెక్ట్ కాదు. ఈరోజు మనం దాని గురించే వివరంగా తెలుసుకోబోతున్నాం. సరే, ఈ బిజినెస్ గురించి ఆలోచన రాగానే మనసులో బోలెడు ప్రశ్నలొస్తాయి. అమ్మో, దీనికి చాలా డబ్బులు కావాలేమో, మనమసలు చేయగలమా, రిస్క్ ఎక్కువగా ఉంటుందా? ఇలాంటి డౌట్స్ రావడం చాలా కామన్. ఈరోజు మన విశ్లేషణలో ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానాలు వెతుకుదాం. ఏదైనా సరే దాన్ని చూసి భయపడకుండా ఉండాలంటే ముందు దాని బేసిక్స్ అర్థం చేసుకోవాలి. సో ఫస్ట్ మనం ఈ ఎగుమతి దిగుమతి అంటే అసలు ఏంటో సింపుల్గా తెలుసుకుందాం. చాలా సింపుల్ అండి. దిగుమతి అంటే ఏంటంటే వేరే దేశం నుంచి మన దేశానికి అంటే ఇండియాలోకి వస్తువుల్ని గాని సేవల్ని గాని కొనడం. ఫర్ ఎగ్జాంపుల్, మనం అమెరికా నుంచి ఒక ఫోన్ కొన్నామనుకోండి, దాన్ని దిగుమతి అంటాం. ఇక ఎగుమతి దీనికి కరెక్ట్ ఆపోజిట్ అన్నమాట. మన దేశం నుంచి అంటే ఇండియా నుంచి వేరే దేశానికి వస్తువులు లేదా సర్వీసెస్ను అమ్మడాన్ని ఎగుమతి అంటాం. ఉదాహరణకు, మన దగ్గర మామిడి పండ్లను దుబాయ్కు అమ్మామనుకోండి, అదే ఎగుమతి. అయితే ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన ఒక కీ పాయింట్ ఉంది. అసలు ఎగుమతి దిగుమతి అని దేన్ని బట్టి అంటాం? జిల్లా సరిహద్దునో రాష్ట్ర సరిహద్దునో బట్టి కాదు, దేశ సరిహద్దును బట్టి. ఒక వస్తువు మన దేశ బార్డర్ దాటి బయటికి వెళ్ళినా, లోపలికి వచ్చినా అప్పుడు మాత్రమే దాన్ని ఎగుమతి లేదా దిగుమతి అంటాం. అంటే చెన్నై నుంచి ముంబైకి పంపిస్తే అది లోకల్ ట్రేడ్, అదే చెన్నై నుంచి సింగపూర్కు పంపిస్తే అది ఖచ్చితంగా ఎగుమతి. ఈ చిన్న తేడా చాలా ముఖ్యం. సరే, ఈ బేసిక్స్ అర్థమయ్యాయి కదా, కానీ అస్సలు సమస్య ఇక్కడే మొదలవుతుంది. ఈ బిజినెస్ చుట్టూ చాలా అపోహలున్నాయి. ఇప్పుడు మనం ఎక్కువగా వినిపించే కొన్ని అపోహలు, వాటి వెనుక ఉన్న నిజాలేంటో చూద్దాం. మొదటిది, ఇది చాలామంది నమ్మేది, ఎగుమతి వ్యాపారం స్టార్ట్ చేయాలంటే కోట్లకు కోట్లు పెట్టుబడి పెట్టాలి అని. ఇది వినగానే చాలామంది వెనకడుగు వేస్తారు. కాని ఇందులో నిజమెంత? నిజానికి ఎగుమతి అనేది కేవలం డబ్బుతో చేసే వ్యాపారం కాదు, అది నాలెడ్జ్తో, రూల్స్ని సరిగ్గా ఫాలో అవ్వడంతో చేసే వ్యాపారం. ఇప్పుడు చూడండి, ఎంతోమంది చిన్న మధ్యతరహా వ్యాపారులు అంటే ఎంఎస్ఎంఈలు చాలా తక్కువ ఇన్వెస్ట్మెంట్తో సక్సెస్ఫుల్గా ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. అంటే ఇక్కడ డబ్బు కంటే కూడా ప్రాసెస్ తెలియడం చాలా ముఖ్యమన్నమాట. ఇక రెండో అపోహ, ఎగుమతి చెయ్యాలంటే అదో పెద్ద కార్పొరేట్ కంపెనీ అయ్యుండాలి అని. చిన్న చిన్న వ్యాపారాలు చేసేవాళ్లు, స్వంతంగా చేసేవాళ్లు దీనికి పనికి రారని అనుకుంటారు. కానీ ఇది కూడా నిజం కాదు. చట్టప్రకారం ఒక సోల్ ప్రొప్రైటర్ అంటే స్వంతంగా వ్యాపారం చేసే వ్యక్తి అయినా, ఒక చిన్న మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అయినా సరే, ఎవరైనా ఎగుమతి చేయడానికి పూర్తి అర్హులు. ఇక్కడ బిజినెస్ సైజ్తో అస్సలు సంబంధం లేదు. మూడోది, ఎక్స్పోర్ట్ చెయ్యాలంటే మధ్యలో ఒక ఏజెంట్ ఖచ్చితంగా ఉండాలి. వాళ్లు లేకుండా మనం సొంతంగా ఏమీ చేయలేమని చాలామంది భయపడతారు. ఇక్కడ మనమొకటి క్లియర్గా అర్థం చేసుకోవాలి. ఏజెంట్ని పెట్టుకోవడం అనేది మీ ఆప్షన్, అంతేకాని కంపల్సరీ కాదు. ఇక్కడ కంపల్సరీ ఏంటంటే మీకు ఆ ప్రాసెస్ మీద నాలెడ్జ్ ఉండటం. మొత్తం ఏజెంట్ మీదే ఆధారపడితే బిజినెస్ కంట్రోల్ మీ చేతుల్లో నుంచి జారిపోయినట్టే. సో మీ వ్యాపారం మీ కంట్రోల్లో ఉండాలంటే మీకు దానిపై అవగాహన ఉండాలి. ఇక ఇది చాలా అంటే చాలా ప్రమాదకరమైన అపోహ. సరుకు షిప్లో ఎక్కించగానే ఓహ్ ఎగుమతి అయిపోయింది, మన పని పూర్తయిపోయింది, ఇక లాభాలొచ్చేసినట్టే అని అనుకుంటారు. కానీ అసలు నిజమేంటంటే సరుకు పంపడం అనేది ప్రాసెస్లో ఒక స్టెప్ మాత్రమే, అదే ఫైనల్ కాదు. మీరు పంపిన సరుకుకు డబ్బులు మీ బ్యాంక్ అకౌంట్లో పడినప్పుడు మాత్రమే ఆ ఎక్స్పోర్ట్ ట్రాన్సాక్షన్ సక్సెస్ అయినట్టు. ఈ ఒక్క పాయింట్ని సరిగ్గా అర్థం చేసుకోపోవడం వల్లే చాలామంది ఎగుమతి వ్యాపారంలో ఫెయిల్ అవుతారు. సరే, ఇప్పుడిదాకా ఎగుమతి అంటే ఏది కాదో చూశాం. మరి విజయం సాధించాలంటే అసలైన ఫార్ములా ఏంటి? గుర్తుంచుకోండి, ఎక్స్పోర్ట్ అనేది కేవలం ఒక ప్రోడక్ట్ని అమ్మడం కాదు, అదొక పద్ధతి ప్రకారం, ఒక ప్రాసెస్ ప్రకారం చేసే వ్యాపారం. సక్సెస్ఫుల్ ఎక్స్పోర్ట్ బిజినెస్కి 4 పిల్లర్స్ లాంటివి ఉంటాయి. 1 పక్కా డాక్యుమెంటేషన్, 2 కస్టమ్స్ రూల్స్ని ఫాలో అవడం, 3 సేఫ్ బ్యాంకింగ్ మరియు పేమెంట్ టర్మ్స్, 4 అన్ని రూల్స్ని డిసిప్లిన్తో పాటించడం. ఈ 4 కరెక్ట్గా ఉంటే మిమ్మల్ని ఆపడం కష్టం. చూడండి, ఈ ఫీల్డ్లో
అదృష్టం మీదో ఏదో జరిగిపోతుందన్న ఆశ మీదో లేదా ఎమోషన్స్తోనూ వ్యాపారం చేస్తే వర్కౌట్ అవ్వదు. ఇక్కడ గెలిపించేవి ఒక సిస్టమ్, పేషెన్స్ మరియు డిసిప్లిన్. ఒక పద్ధతి ప్రకారం వెళ్తేనే సక్సెస్ మనల్ని వెతుక్కుంటూ వస్తుంది. రైట్? ఇప్పటిదాకా మనం ఎక్స్పోర్ట్ బిజినెస్ చుట్టూ ఉన్న చాలా అపోహల్ని పక్కన పెట్టాం. ఇప్పుడు మన ఆలోచన విధానాన్ని మార్చుకోవాల్సిన టైం వచ్చింది. ఈరోజు మనం మాట్లాడుకున్న దానిలోంచి మనం తీసుకోవాల్సిన మెయిన్ పాయింట్ ఒక్కటే. ఎగుమతి అనేది రాత్రికి రాత్రే కోటీశ్వరుల్ని చేసే స్కీమ్ కాదు. అలాగని ఇది కేవలం పెద్ద కంపెనీలకే సొంతం కూడా కాదు. ఇది స్టెప్ బై స్టెప్ ఒక ప్రాసెస్ ప్రకారం నిర్మించుకోవాల్సిన ఒక పద్ధతైన వ్యాపారం. ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, మనకు ఏదైనా విషయం గురించి తెలియనప్పుడే భయం వేస్తుంది. ఈ ఎక్స్పోర్ట్ ప్రాసెస్ గురించి మీరు తెలుసుకుంటున్న కొద్దీ మీలోని భయం పోయి కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. సో ఇక్కడ అసలైన ఇన్వెస్ట్మెంట్ డబ్బే కాదు, నాలెడ్జ్. ఈరోజు మనం బేసిక్స్ అపోహల గురించి తెలుసుకున్నాం. మన తర్వాటి విశ్లేషణలో అసలు చట్ట ప్రకారం ఎవరెవరు ఎక్స్పోర్టర్ కావచ్చు అనే టాపిక్ని ఇంకా డీటెయిల్డ్గా చూద్దాం. అపోహలకి లీగల్ ఫ్యాక్ట్స్కి మధ్య ఉన్న తేడా ఏంటో స్పష్టంగా తెలుసుకుందాం. మళ్ళీ కలుద్దాం.